జై శ్రీరామ్. సురస అంటే పరిపూర్ణమైన రసమూర్తి అనే అర్థము. నాగులకు మాత అంటే చాలా పెద్ద విషయము. నాగులంటే కేవలం కుండలిని చైతన్యం రూపుదిద్దుకుంటే అది నాగమాత అవుతుంది. అందుకనే మన పురాణాలలో కానీ, మన శాస్త్రాలలో కానీ, మన గ్రంథాలలో కానీ నాగులకు సర్పాలకు తేడా చెప్తారు. సర్పాలన్నీ నాగులు కావు. కేవలము పరిపూర్ణమైన ప్రజ్ఞావంతులు ఆ రూపంలో ఉంటారు. కుండలిని పరిపూర్ణంగా అనుభూతి చెంది కాలాన్ని అనుసరించి జీవులకు ఆశీర్వచనములను అందిస్తూ తమ వంతు కర్తవ్యాన్ని భగవత్పరంగా నిర్వర్తించేవారంతా నాగులు. వారందరిది కూడా వెర్టికల్ మూమెంట్. అంటే నాగుపాము తోక మీద నిలువుగా పైకి లేవగలదు. గా అంటే గమనము, అగా అంటే గమనము లేకపోవుట. నా అగా అంటే గమనము లేకపోవుట కలిగినటువంటిది. అంటే కదులుతోందా అంటే కదులుతున్నట్లు తెలియదు, కానీ కదులుతోంది. కదులుతూ కూడా కదలనట్లు కనిపించేది. భూమి అటువంటిది. భూమి చాలా వేగంగా కదులుతోంది, కానీ మనకు కదులుతున్నట్లు తెలుస్తున్నదా? మనం అనుకునే జెట్ విమానాల కన్నా వేగంగా కదులుతోంది. ఒక జెట్ విమానము ఈ భూమి చుట్టూ ఒకసారి తిరగాలంటే ఒక 24 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. కానీ అది అంత వేగంగా కదులుతున్నట్లు మనకి తెలియదు కదా. స్థిరంగా ఉన్నదనే ఇల్లు కట్టుకుంటున్నాము, సామాను సర్దుకుంటున్నాము. కదులుతున్నా ఈ సామాను ఏం పడిపోకుండా తిరుగుతోంది. ఎంత గొప్ప విషయం! అది నాగజాతి. వాళ్ళు సమస్తము నిర్వర్తిస్తుంటారు. నిర్వర్తిస్తున్నట్లు ఎవరికీ తెలియవలసిన అవసరము లేదు, తెలియదు కూడా. అంత సున్నితమైన పద్ధతులలో వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. జై శ్రీరామ్.